హల్లెలూయా. రక్షకులను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి చేరవచ్చిన దేవుని జనాంగమైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనుల అభిషేక్తులు మరి డేవిడ్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. పాస్టర్ గారికి వందనాలు, అలాగే వారి కుమార్తెకి వందనాలు తెలియపరుస్తున్నాను. నాతోటి సేవకులు అన్నకు కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే మాతో పాటు వచ్చిన పదనాలు కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచిది, ఆలస్యం చేయకుండా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థన కుడికిల్లో ప్రారంభంగా ఈ మొదటి దినమందున పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా చక్కగా ఈ ప్రాంతంలోకి నడిపించినందుకు ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చాలా తక్కువ సమయంలో ఎక్కువ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా మరి వినాలని ప్రభుపేట తెలియపరుస్తున్నాం. ఉదయకాలం చక్కగా ఆరాధన జరిగింది. మరలా ఈ సాయంత్రకాలం కూడా ప్రార్థన అంటే ఎక్కువ కలిసిపోయి ఉంటారు. కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పను, చాలా తక్కువ సమయంలో కొన్ని మాటలు నేను చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా నీవే మా అందరితోనూ మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నని దేవుడి ధన్యతలను గురించి చెప్తూ ఈ మాట చాలా ప్రాముఖ్యంగా చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట నేను ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తానంటే, జరగబోతున్న ఒక 2 దినాలు చాలా శ్రేష్టమైన కూడికల కొరకు మరి సిద్ధపాటు కలిగిన ఉపవాస ప్రార్థనలు మనం ఏర్పాటు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసం ఖచ్చితంగా, ఉపవాస ప్రార్థన అంటే ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండాలి. ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఒకరోజు ఒక దైవజనుడి దగ్గరికి ఒక విశ్వాసం వచ్చిందట. విశ్వాసం వచ్చి పాస్టర్ గారు అంటే మా ఇంట్లో చాలా ఇబ్బందులు, చాలా శ్రమలు ఎక్కువైపోతూ ఉన్నాయి, మరి మీరు ప్రార్థన చేయాలి, మరి మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటున్నాము, మరి మీరు కొంచెం మాకు సహాయం చేయండి, మీరు వచ్చి ప్రార్థన చేయాలయ్యా, సంఘం అంతా ప్రార్థన చేయాలంటే సరే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం నుంచి అన్నాడు. పాస్టర్ గారు, అమ్మా మరి ఉపవాస ప్రార్థన అంటున్నావు, మరి ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండాలంటే నేను ఉంటాను కానీ పాస్టర్ గారు అండి, మీరు కూడా ఏమనుకోకుండా మా గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు బలమైన కార్యాలు చేయాలి, మరి దేవుడు బలమైన కార్యాలు చేస్తే నేను దేవుడి సన్నిధికి మొక్కుకున్నాను, అది నెరవేరుస్తానని చెప్పేసి ఆమె ఆ మాటలు చెప్పడం ప్రారంభం చేసింది. సరే అని ఆ దినమంతా కూడా దైవజనుడు ఏమండి సాయంత్రం వరకు కాదు కానీ ఆ దినమంతా కూడా ఉపవాసం ఉండి మధ్యాహ్నం వారి గృహంలో ప్రార్థన పెడదామని వెళ్తుంటే విశ్వాసులందరూ అప్పటికే వచ్చి బయట ఇంచుమించుగా 10-15 మంది నిల్చొని ఉన్నారంట. ఎంత తలుపులు కొడుతున్నా తీయట్లేదంట. ఏమండి, ఎంత తలుపులు కొడుతున్నా తీయట్లేదంట. అయితే వాళ్ళు ఉంటున్న ఇల్లు ఇంతే బారు ఉంటుంది, డోర్ ఏమో అక్కడ ఉంది, వీళ్ళందరేమో ఇక్కడ చివరు ఉన్నారు. సరే అని చెప్పేసి ఇక పాస్టర్ గారు వచ్చారు. వచ్చి తలుపులు కొడుతున్నా ఆయన కూడా కొడుతున్నా చూడట్లేదు. ఈలోపు పాస్టర్ గారి పిల్లోడు ఏం చేశాడంటే, అరే వాళ్ళు ఏంటి తలుపులు తీయట్లో, ఒకసారి ఆ సందులోకి వెళ్ళి తలుపు కొట్టి మనం వచ్చామని చెప్పురా అంటే వాడు వెళ్ళి చూశాడంట. తలుపులు తీశాడంట. ఆ కిటికీలు తీసి చూస్తే వీళ్ళంతా కూర్చొని ఏం చేస్తున్నారంటే, ఏమంటే బాగా మంచిగా చికెను, పలావు అన్ని వండుకొని కూర్చొని గట్టి కొట్టుకుంటా తింటా ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. బాగా తింటా ఉన్నారంట. తింటా ఉంటే వాడు వెళ్ళి అంటా చెప్తున్నాడు, నాన్నగారండి మనమేమో ఉపవాసం ఉంటే వాళ్ళేమో బలిగా తిరిగి కూర్చుంటున్నారండి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాత్రం ఏం చెప్పిందట, మేము ఉంటాంలే కానీ ముందు మీరు కూడా ఉండండి అన్నారంట.
నేను అంటున్నాను, ఉపవాసం అనేది ఏమండి ఒకళ్ళు ఇద్దరు ఉంటే కాదు, సంఘం అంతా కూడా ఉపవసించి ప్రార్థన చేస్తే అద్భుత కార్యం జరిగింది. ఆమె చెప్పండి. పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం అత్యాశక్తితో ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయగా చెరసాల పునాదులు వనికి సంఖ్యలు బద్దలై ఏమైందంట, పేతురు అనబడిన దైవజనుడు మరలా సంఘంలోనికి రావడం మొదలైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఒక సిద్ధపాటు కలిగిన ప్రార్థన ఆత్మను రక్షించడానికి కానీ, సంఘాన్ని పెంచడానికి కానీ, సంఘాన్ని ఉజ్జీవింపు చేయడానికి కానీ. మా గురుగారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, మాకు ఒక దర్శనాన్ని నేర్పించారు. ఆత్మల రక్షణ విశ్వాసులను ఉజ్జీవ దర్శనంలో ఏం చేయాలంట, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మ దేవుడు మా గురువు గారికి తెలియపరిచారు. హల్లెలూయా చెప్పండి దగ్గర, హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంట, మన జీవితంలో నువ్వే ప్రార్థన చేసి చేయకపోయినా ఉపవాసం ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి ఒకసారి. ఇక్కడ మాట జ్ఞాపకం చేయబడ్డట్టుగా ఎవరి సమాధాన పరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, దేవుని కుమార్తెలు అనబడుదురు అని చెప్పబడింది. ఎందుకు ఈ మాట మేము జ్ఞాపకం చేస్తానంటే, సమాధానంలోనికి వెళ్ళేటప్పుడు, ఎవరి ఉపవాస ప్రార్థనలోనికి వెళ్ళేటప్పుడు మనం అందరం కూడా ఒకరితో ఒకరు ఎలా ఉండాలంట, సమాధాన పడి ఉండాలి. ఎవరి దేవుని వాక్యం కూడా చెప్పబడుతుంది. ఇదే మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే ఇదే 5వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు ఒక మాట, ఏమనంటే 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను నర్పించుచుండగా నీ మీద నీకు సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడువు. హల్లెలూయా చెప్పండి దగ్గర, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సమాధాన పడాలంటే, ఎవరి సమాధానం లేకుండా వాళ్ళతో గొడవలు పడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను వినడు, మెచ్చడు. ఎందుకనంటే ఏ కల్ముషం లేకుండా ప్రార్థన చేయాలి, ఏ మత్సర లేకుండా ప్రార్థన చేయాలి, ఏ కుళ్ళు కుతంత్రం లేకుండా ప్రార్థన చేయాలి. ఇంకా బాగా చెప్పాలంటే చెడు అన్నది ఎవరి దేవునికి అసహ్యమైనది ఏది కూడా పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడతా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినట్లుగా దేవుని దగ్గర మనం ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనం మొదటిగా ఏం చేయాలంట, సమాధాన పడే వ్యక్తులమై ఉండాలి. ఆమె చెప్పండి ఒకసారి. ఉపవాస ప్రార్థనలో రేపు జరగబోతున్న 2 దినాల ప్రత్యేక కూడికలో మనకు అనేక మంది సహకారం కావాలి, మన తోటి వారి సహకారం కావాలి, ఇరుగు పొరుగు వారి సహకారం కావాలి. వారందరితో విరోధంగా ఉన్నాం అనుకోండి, అంత దాకా ఎందుకండి. ఇప్పుడు మన వచ్చే దారిలో ఎవరన్నా ఇంటితో పాస్టర్ గారికి విరోధం ఉందనుకోండి, ఏం చేస్తాడు, ఏ రోజు బండి అడ్డం పెట్టాడు ఆ రోజు బండి అడ్డం పెట్టాడు అనుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది మనకి. అదే మన సమాధానం కలిగి ఏమండి మంచి ప్రేమతో వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమండి అతడు చెడు చేయడం కాదు, కానీ మనకి ఇంకా మేలు చేయడానికి, మనకి ఇంకా సహాయం చేయడానికి సమాధానం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అందుకనే చాలా మంది దైవజనులు కోప్పడడానికన్నా ఏమండి ఎవరు వారి మీద కోప్పడినా వారితో ప్రేమగానే మాట్లాడతారు, ప్రేమగానే సమాధానం చెప్తారు, ప్రేమగానే ఏమన్నా సరే ఇంటికి వచ్చి, ప్రభా ఆ బిడ్డ ఎందుకు అట్లా మాట్లాడాడు తెలియదు కానీ తనని క్షమించు ప్రభు అని ఏమండి చాలా పెద్ద హృదయం కలిగి వారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దైవజనుడు కలిగి ఉన్న మనసు సంఘంలో అయినా మీరు కూడా అలా కలిగి ఉంటే గనుక ఏ విరోధి కూడా మీకు ఏర్పరచబడ్డు. హల్లెలూయా. ఏ విరోధి కూడా మీకు ఏర్పరచబడ్డు. నిశ్చయముగా అందరూ కూడా ఐక్యత కలిగిన వారిగా జీవిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏదైనా ఒక కార్యం తలపెట్టాలన్నా, ఏదైనా ఒక కార్యం జరగాలన్నా సమాధానం అనేది ఇరుగు పొరుగు వారి జీవితాల్లో చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అది గనక లేకపోతే మనకు విరోధులు ఎక్కువైపోతారు, మనం జరగాల్సిన కార్యక్రమాలకి చాలా ఆటంకాలు వచ్చేస్తాయని ఈ రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకనే మొదట నీవు అర్పణ అర్పించినప్పుడు ఏం చేయాలంటే దాన్ని బలిపీఠం యొద్దనే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయమంటున్నాడు, సమాధాన పడండి. మీరు రేపు జరగబోతున్న ఈ యొక్క కోడికల్లో దేవుడు మీ కుటుంబాల్లో కానీ మీ సంఘాల్లో అద్భుత కార్యాలు చేయాలంటే మనకున్న విరోధులను మనం ఏం చేయాలా, వారితో సమాధాన పడినట్లుగా ఉండాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమండి మనకెవరు శత్రువులు లేకపోయినా మనల్ని కూడా కొంతమంది శత్రువులుగా భావించేవారు ఉంటారు. మనం అందరితో ప్రేమగానే ఉంటాం, అందరితో సమాధానంగానే ఉంటాం, అందరితో ఐక్యతగానే ఉంటాం. ఏమండి ముందు కనపడినప్పుడు వందనాలు అంటారు, ఇంకా ముందుకు సాగి వెళ్ళిపోతున్నప్పుడు వెనక మళ్ళా వీడు దొంగనాయాలు అని తిట్టేవాళ్ళు ఎంతో మంది లేకపోలేదు. మనం మంచిగా ఉన్నా, ప్రేమగా ఉన్నా, ఎంత బాగా పలకరించినా
మనం ఏది చేసుకున్నా వాళ్ళని పిలుస్తాం, కానీ వాళ్ళు మాత్రం మనల్ని కొంచెం కూడా ఏం చేయాలంట, ప్రేమించరు. అలాంటి వారిని కూడా మనం ఏం చేయాలంటే మనమే వెళ్ళి మరలా వారితో సమాధాన పడాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మా గురుగారు నేర్పించిన ఒక మంచి పాఠ్యం ఏంటంటే, మనకి ఎవరన్నా విరోధంగా ఉన్నా, మనం ఎవరికన్నా విరోధంగా ఉన్నా మనం వెళ్ళి క్షమాపణ చేద్దాం. తను తాను తగ్గించుకున్న వాడు ఏమవుతాడు, హెచ్చింపబడినని బైబిల్ చెప్పినట్లుగా మనం వెళ్ళి తగ్గించుకుందాం. మనకి ఏ విరోధం ఉన్నా సరే, మనల్ని విరోధులుగా భావిస్తున్నా సరే, మనం వెళ్ళిపోయి వారితో సమాధాన పడదాం. దేవుడు వారికి ఏం చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. మన వంతుగా మనము దేవుడు చెప్పినట్లుగా మీరు ఐక్యత కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి అని ప్రభు చెప్పినట్లుగా మనం అందరం కూడా వెళ్ళి సమాధాన పడదాము. ఎవరు ఏమన్నా అనుకొని క్షమించనివ్వండి, క్షమించకపోనివ్వండి, మనం మాత్రం వెళ్ళి సమాధాన పడి వద్దామని మా దైవజనులు మంచి పాఠాన్ని నేర్పిస్తా వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మా సంఘంలో 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగేటప్పుడు సంఘంతోనూ గ్రామంలోనూ అందరితో కూడా ఒక చక్కటి సమాధానం. నన్నెవరన్నా, నాకైతే ఎవరు శత్రువులు లేరు కానండి, నన్నెవరన్నా శత్రువులుగా భావించేవారుంటే తెలుస్తుంది కదండి. వాళ్ళు వీళ్ళు మాటలు అనుకునే కొన్ని చెవులు పడుతూ ఉంటాయి కదండి. ఏమండి, అలాంటి వారి దగ్గరికి వెళ్ళి అలా వందనాలు, ఒకవేళ నేనేదన్నా మిమ్మల్ని ఏమన్నా అంటే నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు, నేను చిన్నపిల్లను కదా, నా చిన్న వయసులే అండి, పెద్ద వయసు ఏం కాదు, 10 సంవత్సరాలు ఉంటాయి ఏమంతే. ఏమండి, చిన్నపిల్లన్నా ఒకవేళ ఏదైనా తొందరగా మాట్లాడుంటే అయితే ఏమనుకోబాకండి, దేవుని ప్రేమ మీలో మాలో సమాధానం కలిగి ఉండును గాక అని చెప్పేసి ఏమండి వెళ్ళి సమాధానం పడతా. ఇంకా చెప్పాలంటే నాతో మా సండే స్కూల్కి వచ్చే చిన్నపిల్లలు కూడా, అరే మొన్న నిన్ను తిట్టాను కదరా, ఏది ఉపవాసంలోకి వెళ్ళేటప్పుడు, అరే మొన్న నిన్ను తిట్టాను కదా, ఏమనుకోబాకరా, సండే స్కూల్కి లేటుగా వచ్చాను, నేను తిట్టాను, తొందర రానా అని చెప్పి చిన్నపిల్లలతో కూడా నేను సమాధానం పడిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. మన పెద్దోళ్ళం కదా, పిల్లలతో సమాధానం అది కాదు. సమాధానము మనుషులతో వయసురీత్యా కాదు, కానీ దేవుని ప్రేమరీత్యా మనం దాన్ని జరిగించేవారమే అంటారు. హల్లెలూయా. ఆ సమాధానం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని కుమారులుగా మనల్ని పిలుస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమాధాన పరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకా సమాధానం గురించిన వాక్య భాగాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. అసలు ఎందుకు మనం సమాధాన పడాలి, ఎందుకు సమాధాన పడాలి? మొదటిగా మన జీవితంలో ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం సమాధాన పడాలి. ఆమె చెప్పండి ఒకసారి. ఏంటంట, దేవుడు మన ప్రార్థనలు వినాలంటే ఏం చేయాలి? మొదట మనం సమాధాన పడాలి. మనకి ఎవ్వరు కూడా విరోధులు లేకుండా ఉండకూడదు. ఒక్కడు విరోధం అయి ఉండాలి, వాడే అపవాదం అయి ఉండాలి. ఆమె చెప్పండి ఒకసారి. నువ్వు అందరితో విరోధంగా ఉంటే అపవాదం ఒక్కడితో సమాధానం పడ్డావు అనుకో, అంతే, నీ సంగతి యేసుని అర్థమే చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్తాం. హల్లెలూయా. ఎవరితో సమాధాన పడి ఉండాలి? మన ఇరుగు పొరుగు వారితో సమాధాన పడి ఉండాలి, సంఘముతో సమాధాన పడి ఉండాలి, దైవజనులతో సమాధాన పడి ఉండాలి. కొంతమంది ప్రార్థన కొత్తారు కానీ పాస్టర్ గారు వందనాలు చెప్పరు. ఏమండి, మా పాస్టర్ గారు అనేవారు, మా తాతగారు బలవంతపు వందనాలు పెట్టించుకొని నేనేం బాగుపడతా. హల్లెలూయా. చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు, అరే వందనాలు చెప్పేందిరా, వందనాలు చెప్పేంది. వాడు 1-2 సార్లు అడుగుతాడు, 3వ వదిలేరా, నీ బలవంతపు వందనాలు పెట్టించుకొని నేనేం బాగుపడతా, వదిలే, నీకు ఊహ వచ్చినప్పుడు చెప్పాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికొస్తావు, పాటలు పాడతావు, వాక్యం వింటావు, బలారాధన తీసుకుంటావు, కానీ కొంతమంది, అందరు కాదండి, మీ అందరికి వందనాలు, అందరు కాదు, కొంతమంది వందనాలు చెప్పరు. పాస్టర్ గారు చెప్పేది ఆగి చెప్పరు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మా ఊర్లోకి రండి ఒకసారి. మా స్కూల్ దగ్గర ఊరు ప్రారంభంలోనే స్కూల్ ఉంటది. పోయేటప్పుడు పిల్లలందరూ అన్నా వందనాలు, వెళ్ళేటప్పుడు అన్నా వందనాలు. ఏమండి, మా ఊర్లో పిల్లలు చెప్పిన వందనాలు ఇంకెవరు చెప్పరు. హల్లెలూయా, హల్లెలూయా. నేర్పించాలి, చిన్నప్పటి నుంచే వారికి నేర్పించాలి. వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడని దేవుని వాక్యం చెప్తుంది. ఆమె చెప్పండి ఒకసారి దగ్గరగా. హల్లెలూయా. మనం ఎందుకు సమాధాన పడాలంటే దేవుడు మన అన్ని ప్రార్థనలు వినట్లుగా, మనం అందరితో సమాధాన పడినట్లుగా ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ చరణంలో దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం ఎందుకు సమాధాన పడాలి. మొదటిగా దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థనలు నేను వినాలంటే నువ్వు మొదట సమాధాన పడాలి. రెండవది, నువ్వెందుకు సమాధాన పడాలని ప్రభు అడుగుతున్నాడంటే 29వ కీర్తన 11వ చరణంలో దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా తన ప్రజలను సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా,
చెప్పడం దగ్గర హల్లెలూయా. ఏంటంట, తన ప్రజలను ఏం చేయాలనుకుంటున్నాడట? సమాధానం కలుగజేసి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఏమంటే మన జీవితంలో మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు దీవించని నోటి ద్వారా పలికినంత మాత్రాన మనము దీవించబడం. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనం అందరితో సమాధానం ఉంటేనే, ఇంకా చెప్పాలంటే దేవునితో సమాధానం ఉంటే మనకు ఆశీర్వాదాన్ని ప్రభువే కలగజేస్తానని స్పష్టంగా ఆయన రూఢీపరుస్తున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం. ఏమండి, సమాధానం నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఎక్కువగా మనం చేసే ప్రార్థన, ఏమండి మన నోట నుండి వచ్చే ప్రార్థన, ఇతరుల గురించి చేసే ప్రార్థనలో కూడా ప్రభా పలానా వ్యక్తిని దీవించండి అయ్యా, పలానా వ్యక్తిని ఆశీర్వదించండి ప్రభా అంటావు, కానీ ఆ వ్యక్తితో నీకు ఏమాత్రం కూడా సమాధానం ఉండదు. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఏం ఆశీర్వదిస్తాడు? నువ్వు చేసే ప్రార్థన నోటి వరకే ఉంటది, కానీ దేవుని చెవులోకి ఎప్పుడు కూడా అది జొచ్చుకుపోదు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు, యెహోవా తన ప్రజలను ఏం చేయాలనుకుంటున్నాడట? సమాధానపరచాలని. ఏమండి, మనలో మనం ప్రార్థనకు వస్తాం. ఏమండి, సంఘంలో ఉన్న వారికి చాలా మందికి సమాధానం ఉండవు. ఏమండి, ఒక ఇటు కూర్చుండదు, ఒక ఇటు కూర్చుండే, పాస్ గారు ఇటు కూర్చుండే, ఆ అడి తిరిగి ఉంటుంది, ఈ ఇటు తిరిగి. ఎవరు వాక్యం చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఒక వాడి తిరుగుంటే ఇటు తిరుగుంటే ఎవరు వాక్యం చెప్పడు? ఎట్టా వాక్యం చెప్పుకోవాలా? ఏమండి, ఇంకేదైనా వాక్యం చెప్పామనుకో, పాస్ గారు ఈరోజు నా కోసం నీ కోసం కాక ఎవరి కోసం చెప్తాడు వాక్యం? ఏమండి, నీ కోసం కాక ఎవరి కోసం చెప్తాడు? నువ్వు ఎందుకు వచ్చా? మరి చర్చకు ఎందుకు వచ్చి గోడ కాడుకొని నిద్రపోవడానికి వచ్చా? ఏమన్నా జోకులు ఎత్తే నవ్వడానికి వచ్చా? ఎందుకు వచ్చా మన ప్రార్థనకి? దేవా మళ్ళీ ప్రార్థన చేస్తా, ప్రభా నాతో మాట్లాడు ఆయన, నా సమస్యలు తీర్చునాయనా అని అంటాడు. ఏమండి, అప్పు చేయొద్దు అని చెప్తే అప్పే చేస్తాం. మళ్ళీ గొడవ పడద్దు, గొడవే పడతాం. పిల్ల తొక్కినా గొడవే, పిల్ల నడిచినా గొడవే, పిల్ల అటు ఇటు తిరిగినా గొడవే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆవంట చర్చిలోకి ఇట్లానే వచ్చిందండి. వచ్చి కూర్చుంటే ఆమె 6,000 రూపాయలు పెట్టి చీర కొందంట. ఏం కొందంట? 6,000 రూపాయలు. మరి చీర కొన్నాం, జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలిగా. కట్టుకొని వచ్చింది, మంచిగా కట్టుకొని వచ్చింది, బాగుంది. అయితే చీర కొంగో చెంగో ఏదో అట్టుంటే పక్కన పిల్ల అంటే చూడకుండా అటు తొక్కిపోయినా, ఏది ఎట్ట కనపడుతున్నాడు? ఏంది అక్క అంటే, చీర తప్పుతున్నా. అవునా, చూసుకోలేదు లెక్క అదని. చూసుకోలేదు. 6,000 రూపాయలు అబ్బాయి చీర. ఏ రోజు 500 రూపాయలు 100 రూపాయలు కారుకి ఇచ్చింది కదా. హల్లెలూయా. హల్లెలూయా. 6,000 రూపాయలు చీర దొక్కిందని మందిరం అంతా పాస్టర్ గారు ఉలిక్కిపడేలాగా అరిసిందంటావు. హల్లెలూయా. ఏమండి, నీ సమాధానం చీరలో కాదు ఉండాల్సింది, మనసులో మనకు ఉండాలి. ఆమె చెప్పండి ఒకసారి. మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్తున్నాడు, తన ప్రజలను ఏం చేయాలనుకుంటున్నాడంట? దేవుని సన్నిధిలో సమాధానపరచాలి. ఆ సమాధానం చేత వారు ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. ఆమె చెప్పండి ఒకసారి. ఎందుకు సమాధానపడి ఆశీర్వదించబడతావంటే, ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. నీతో నీ ఇతరులతో సమాధానం ఉన్నప్పుడు నీ ఆశీర్వాదాన్ని కోరుకొని వారు బలమైన ప్రార్థన దేవునికి విన్నపం చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక ప్రార్థన చేస్తుంటారు, ప్రభా అందరిని దీవించు, కానీ పలానా ఎమ్మెల్యేమని దీవించు మాకు ప్రభా, పలానా మరిమని దీవించు మాకు ప్రభా, పలానా మేరక్కని దీవించు మాకు ప్రభా, అది మొన్న నన్ను ఎట్టబడితే అది దిక్కింది ప్రభా, దాన్ని చెప్పించు ప్రభా, దాన్ని కాలు ఇరగొట్టు ప్రభా. అట్లా ప్రార్థనలు ఎట్టాడు దేవుడు. చేసినప్పుడు నీ నోరు నొప్పి తప్ప, నీ యొక్క శక్తి నీరసలడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. దేవుడు ఎప్పుడైనా సరే ఏమంటే శుభం కలిగిన మాటలనే, ఏమంటే ఇతరుల పైన దీవెన కలిగిన మాటల్లో వింటాడు తప్ప వ్యతిరేక ప్రార్థనలు ఎప్పుడు కూడా వినడు. నువ్వేం చేయాలంటే, నీకు వ్యతిరేకంగా మార్చబడుతున్నారు ప్రభా, మరి ఆ వ్యక్తికి నేనైతే ఏం కీడు తలపెట్టలేదు, కానీ ఒకవేళ నన్ను అట్లా భావిస్తుంటే, ఒకవేళ వాళ్ళు అలా ఆలోచన చేస్తుంటే అయితే వారిని క్షమించి మంచి మనసు వారికి మాకు ప్రేమ సమాధానాల్ని ఉంచండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్త, అలాంటి ప్రార్థనలు చేస్తే రివర్స్ అయి నీకే వస్తాయి. ఏమండి, కాలర్ కొట్టు, ఆమె నాతో మాట్లాడట్లేదు, ఆమె అటు నెట్టు ఇటు నెట్టు అంటే నిన్నే నేడతాడు దేవుడు ఎటో కట్ట. హల్లెలూయా. సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ప్రజలు ఏం చేస్తారంట? సమాధానపరచబడి వారు దీవించబడతారని దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తారు. ఆమె చెప్పండి ఒకసారి బిగ్గరగా. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఎందుకు సమాధాన పడమంటున్నాడంటే, మన ప్రార్థనలన్నీ ఆయన వెంటానికి మనం సమాధాన పడమంటున్నారు. రెండవది, దేవుడు ఎందుకు సమాధాన పడమంటున్నాడంటే, మనము ఆశీర్వదించబడాలని ప్రభు ఆశపడుతూ మీరు సమాధాన పడండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 127
128వ కీర్తన 6వ చరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 128వ కీర్తన 6వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీ పిల్లల్ని నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని చెప్తున్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. నీ పిల్లల్ని ఏం చేస్తావంట? చూస్తావని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమండి, మనము ఎందుకు ప్రభు సమాధాన పడబడుతున్నాడంటే పిల్లల్ని చూసే విషయాల్లో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు 1 తరం 2 తరం తప్ప ఏ తరాన్ని చూడలేకపోతున్నాం. మా ఊర్లో మార్కమ్మ గారు అని ఒక ఆమె ఉంది. ఆమెకి మొదట కూతురు, బాగా వినండి, ఆ కూతురికి ఒక కొడుకు, ఆ కొడుక్కి ఇంకొక కొడుకు, ఆ కొడుక్కి ఇంకొక కొడుకు, మొత్తం ఆమెతో కలిపి ఎన్ని తరాలు? 5 తరాలు. ఆమెతో కలుపుకుంటే 5 తరాలు. ఏమంటే 5 తరాలు మన వల్ల మునిమన వాళ్ళు చూసిందావా? ఎంత గొప్పదో! దేవుని స్తోత్రం చెప్పండి. కృప ఉండాలి దేనికైనా. ఈ మధ్య కాలంలో జ్ఞాపకం చేసుకునే 1 తరం నీ బిడ్డలు చూస్తే చాలు, మనవలు చూడడం కూడా యేసు రక్తం చేయి. ఏమంటే దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు సమాధాన పడాలంటే అత్తాకోడల విషయాల్లో, తల్లిదండ్రుల కుమారుల విషయాల్లో, కుటుంబ విషయాల్లో సమాధానం కలిగి ఉండాలి. ఏమండి, ఎందుకంటే నీ పిల్లలు చూచేదన ఆ వాగ్దాన ఫలం ఉందే, దాన్ని మనం అనుభవించాలి. ఏమండి, చిన్న మాటల చేత, చిన్న విభేదాల చేత మన కుటుంబంలో మనమే కలహాలు రేపుకొని కుటుంబాలు దూరం అయిపోతున్న పరిస్థితులు మనకి ఎన్నో కూడా మన కళ్ళ ఎదుట కనబడుతూనే ఉన్నాయి. ఆలోచన చేయాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది, గమనించాలి. ఏమనంటే ఇదిగో నీ పిల్లల్ని చూడాలంటే కూడా నువ్వేం చేయాలంటే సమాధాన పడి ఉండాలి. ఏమండి, ఇప్పుడు నీ కొడుకు పెళ్ళేది, కోళ్ళు వచ్చింది, కోడలతో మంచిగా ఉన్నావు అనుకో, అన్ని తెచ్చి పెడుతుంది. మంచిగా లేవనుకో, అసలు మంచినీళ్ళు కాదు కదా, కనీసం కూర వాసన కూడా బయటికి రానిది. హల్లెలూయా. ఇంకా నువ్వు ఎక్కువ ఏదైనా మాట్లాడి అట్ట ఎట్టని కొడుకుతో దండించావా, ఊరు పెట్టి బయటికి పంపించింది. ఎవరు? నిన్ను కాదు, వాళ్ళే ఊరేదులు వెళ్ళిపోతారు. పండగకోసారన్నా వచ్చేవాళ్ళు, ఈసారి అట్ట కూడా రారు. ఏమండి, నీ పిల్లలు కాదు కదా, వారి అసలు పుట్టే పిల్లలు కాదు కదా, నీ కడుపును పుట్టిన బిడ్డను కూడా నువ్వు చూడలేని పరిస్థితులు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. అందుకనే ఈ విషయాల్లో మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యం చెప్పబడుతుంది, రూతు నయోమి వలె ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రూతమ్మ అంటది చక్కగా, ఇదిగో వెళ్ళిపో. వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో అంటే, నేను వెళ్ళిపోను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ స్వాస్థ్యమే నా స్వాస్థ్యము, నువ్వు ఉండే ప్రదేశమే నేను ఉండేది, నువ్వు తాగేదే నేను తాగుతాను, నీతో పాటే చచ్చిపోతాను, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెప్పేసి, ఏమండి, చాలా స్పష్టకరమైన మాటను రూతమ్మ తల్లి జ్ఞాపకం చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరున్నారండి 7 దినాలు అలాంటి ప్రేమను చూపించేవాళ్ళు? ఎవరున్నారండి అలాగా ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతికేవారు? ఆలోచన చేయాలి. సమాధాన పరచబడేవారు ధన్యులు వారు, దేవుడు కుమారులందరూ. ఇక్కడ చెప్పబడుతున్న మాట, వారి పిల్లల్ని ఏం చేస్తారంట? వారు చూస్తారని చెప్తా ఉన్నారు. ఏమండి, నీ పిల్లల్ని నువ్వు చూడాలంటే నువ్వు సమాధానం నీ కుటుంబంలో కూడా నువ్వు కలిగి ఉండాలని ఈ రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కుటుంబాలు సమాధానం లేకపోతే విభేదాలు వచ్చేస్తాయి, తేడాలు వచ్చేస్తాయి, కక్షలు వచ్చేస్తాయి, కోపాలు వచ్చేస్తాయి. ఇంకా చెప్పాలంటే అంతవరకు సంతోషంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా మౌనమైపోతుంది. ఒక్కసారిగా అపవాది దూరిపై అలజల్ని లేపేస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితి తగ్గండి, ఎవరో ఒకరు తగ్గి మౌనంగా ఉంటే తర్వాత వారే వచ్చి తప్పు తెలుసుకుని, అయ్యో గబిక్కిన మాట్లాడేశానమ్మా, ఏమనుకోవద్దు, అయ్యా అత్తయ్య గబిక్కిన మాట్లాడేసాను, ఏమనుకోబాకండి అని చెప్పి మరలా ఒకరొకరు ఏం చేయాలంట? సమాధాన పడిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వెంత అంటే నేనెంత అంటే నువ్వంత అన్నావు అనుకో, అంత ఇంత కంత కాస్త కొంపంత కొల్లేరైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, సమాధాన పడాలి. చెప్పండి, ఏం చేయాలంటే మనం సమాధాన పడాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఏమండి, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మరి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు సమాధానాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు? మరి మీలో ఎవరైనా సమాధాన పడి లేకుండా ఉన్నారేమో, లేకపోతే ఈ వాక్యం ద్వారా వింటున్న వారు ఎవరన్నా సమాధానం లేకుండా ఉన్నారేమో. ఏమండి, మీ తోటి వారితో కూర్చుంటున్నా కానీ వందనాలు కూడా ఆమెకు చెప్తున్నావో లేదో? వందనాలు చెప్పారా? చెప్పండి, పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి. నాకు కాదు, ఆమెకు చెప్పండి, పక్కన అగో వందనాలు, దేవుని స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకోవడానికి వరకు చెప్పుకోరు, అమ్మో చెప్పకపోతే మళ్ళీ పాస్కరి అని ఏమంటాడా అని చెప్పేసి. హల్లెలూయా. అందరూ సమాధానం కలిగి ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. మేము పళ్ళు ఇచ్చే ముందు ఏమండి,
నెలకోసారి సంస్కార ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మేము మొదట ఏం చేస్తామంటే సమాధాన కార్యక్రమాన్ని చేస్తాం. ఏం చేస్తాం? సమాధి కార్యక్రమం కాదు, సమాధాన కార్యక్రమం. ఏ కార్యక్రమం? సమాధాన కార్యక్రమం. ఈ సమాధాన కార్యక్రమంలో చేసే పని ఏంటంటే, ఏమండి, బాగా ప్రేమించుకున్న వాళ్ళు, బాగా పలకరించుకున్న వాళ్ళు అయితే వెళ్ళిపోయి హగ్ చేసుకుని మరి ఏమండి క్రీస్తు ప్రేమను కనపరుస్తూ ముద్దు పెట్టుకుంటారు. అదే ఇక మేము చూస్తానని చెప్పేసి ఏం చేస్తారంటే, ఎవరికైనా చిన్న చిన్న అభిప్రాయాలు ఉంటాయి కదండి, ఎవరికైనా ఉంటాయి. ఇంకా అలాంటి వాళ్ళు మళ్ళీ పలకరించకపోతే పాస్టర్ గారు ఏదో అంటారని చెప్పి ఏం చేస్తారంటే పోతారు, వదనాలు చెప్పి అటు ఇదిలిచి వెళ్ళిపోతారు. ఏమండి అటు ఇదిలిచి వెళ్ళిపోయి ఇక్కడికి ఎందుకు నువ్వు వచ్చేది బలమానుకు ఆ రోజు అని చెప్పి కూడా అంటా ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. సమాధాన పడాలి. నీ విరోధితో ఏదైనా కలహము కలదని నీకు తెలిసిన ఎడల, జ్ఞాపకము వచ్చిన ఎడల ఏం చేయమంటారంట, నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి సమాధాన పడండి. ఎందుకంటే సమాధానం లేకుండా ఎన్ని రూపాయలు నువ్వు ఇచ్చినా వ్యర్థమే. నేను ఎప్పుడో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక దైవజనుడు ఒక సంఘంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు ఆ సంఘంలో ఏర్పరచబడిన సంఘ పెద్దల్లో ఒక ఇరువురికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. ఏమండి, ఒక ఆయన కానుక ఎంత ఇచ్చాడు అని చెప్పేసి పక్కన అనుకుంటే ఆయన 50,000 ఇచ్చాడంటే ఈయన ఇంకొక 50,000 వేసి 1,00,000 ఇచ్చాడు. అరే ఆడ ఎంత ఇచ్చాడు కానుకంటే ఈ 50,000 కాకుండా 1,00,000 కాకుండా మరలా ఇంకొక 1,00,000 ఇచ్చాడు. ఇట్లా పోటీల మీద ఇద్దరు కూడా ఇంచుమించు 10 లక్షల దాకా, ఈయన ఒక 10 లక్షలు, ఈయన ఒక 10 లక్షలు. బా ఎంత బాగా పెట్టచ్చు, వేసిరత్తం చేయ. ఇంకో ఉపాసపాతలు ఏంది అన్న రేపు ఏర్పాటు చేస్తున్నా ఏమంటే ప్రతిష్టారాధనలు దానికన్నా మించి పెట్టచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉండాలండి సంఘంలో. నిజంగా దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి లక్షలు కుమ్మరించబడాలి దేవుని సన్నిధిలో. ఏం మేము దాచిపెట్టుకొని మూటలు కట్టుకొని మిద్దెల మేడలు కట్టుకోం, కానీ నిస్వార్థంగా దేవుని సన్నిధిలో నమ్మకమైన పరిచర్య చేస్తున్నాం. ఆమె చెప్పండి. మీరు వెత్తబడుతున్న ప్రతి రూపాయి దేవుని సన్నిధిలో అక్కడ కవిలలో పుస్తకాల్లో రాయబడి ఉంటాయి. ఆకాశ వాక్యలు విప్పి తూములతో దేవుడు మిమ్మల్ని దీవించబోతా ఉన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి 10 సంవత్సరాల క్రితం 10 రూపాయలు వేసి ఇప్పుడు 10 రూపాయలు వేసి ఏం బాగుపడదామని చెప్పండి, ఏం బాగుపడదామని? ఆ 10 రూపాయలు మాసిపోతుంది. ఆ 10 రూపాయలు ఇంకా చెప్పాలంటే కొత్త నోట్లు కూడా వస్తున్నాయి, కానీ నువ్వు మాత్రం పాతగానే ఉండిపోతున్నావు. ఆ 10 రూపాయల దగ్గర అయిపోతున్నావు. దేవుడు నీకు ఇస్తున్న దాంట్లో నమ్మకంగా నువ్వు ఏం చేయాలంట, దేవునికి ఇచ్చే విషయంలో నీ చెయ్యి ఎప్పుడు కూడా వెనుదీయకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సమాధాన విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, నీవు ఇచ్చే అర్పణలో కూడా నువ్వు ఎప్పుడు కూడా తక్కువ వారిగా ఉండకూడదు. 10 రూపాయలు ఇస్తే మా తాతయ్య ప్రార్థన చేసేవాడు, నేనైతే చేయను కానీ మా తాతయ్య ప్రార్థన చేసేవాడు. ఏమనంటే అధికముగా ఇచ్చేవారిని అధికంగా దీవించే యేసయ్య. ఇప్పుడు తక్కువ వచ్చి ఇచ్చారనుకో తక్కువగా దీవిస్తాడు దేవుడు. భలే బాధ కదండి. అందుకని ఆలోచన చేయాలా. ఆ 10 రూపాయలే కాదు, ఇక 10 రూపాయలు బ్యాన్ చేయాలా. బ్యాన్ చేసేలా 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఆపే. ఏమండి సేవకుడు ఏమండి ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. రూపాయి వచ్చేది 10 రూపాయలు అయితే ఖర్చు పెట్టేది 100 రూపాయలు సేవకుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆమె చెప్పండి ఒకసారి. నిస్వార్థమైన పరిచర్య సేవకులు చేస్తారు. ఏదో ఒక్కళ్ళో ఇద్దరిలో ఏదో ఒక 2-3 కొంచెం ఆలోచనలో ఉంటారేమో, కానీ 100కి ఏమంటే 98% మంది సేవకులు నిస్వార్థమైన పరిచర్య వచ్చే 10 రూపాయలు అయితే 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచన చేస్తా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సేవకులకి మీరు నమ్మకంగా ఎప్పుడు కూడా మీ గుప్పెలు విప్పుతా మీరు ఆశీర్వదించబడాలని నేను శుభం పలుకుతా ఉన్నా మీ అందరి పైన. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరలా వచ్చేద్దాం, వెనక్కి వచ్చేద్దాం. ఏమండి ఆ లక్ష ఈ లక్ష మొత్తానికి 20 లక్షలు అయిపోయినాయి. 20 లక్షలు అయిపోతే అబ్బో పాస్టర్ గారు కబోర్డు, ఈ కబోర్డు ఆ కబోర్డు ఇట్లా టేబుల్ అటు ఇటు 2 డ్రాయర్లు నిండిపోయినాయి. మీటింగ్లు అనుకోని రీతిలో చాలా ఆశ్చర్యకరంగా కొన్ని వేల మంది వచ్చారండి. వేల మంది వచ్చి స్టేజ్కి ఆయన ఒకవైపు ఇంకొక వైపు, అదంతా మనం డబ్బులు ఇస్తారు పాస్టర్ గారు అంత ఏర్పాటు చేశారు అది అనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీటింగ్ అంతా అయిపోయి చేసిన తర్వాత ఏమండి వచ్చాడంట. ఈ మాటలన్నీ తెలిసి పాస్టర్ గారికి ఏమని మనం ఇస్తేనే జరిగినాయి, వీడు కూడా మనం ఇస్తే జరిగినాయి అనుకుంటున్నాడంట. పాస్టర్ గారు ఆ మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత ఆ తెల్లారి ఏం చేశాడంటే వెంటనే వాళ్ళిద్దరిని పిలిపించి రూమ్లో ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు ఏం చేయాలా, కలుసుకున్నప్పుడు ఏం చేయాలా, వందనాలు చెప్పుకోవాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు సరే ఎంత సమాధానం లేకపోయినా ఒక ప్రజలు అంటే ప్రజలు అది కూడా లేదు. వచ్చి కూర్చున్నారు. పాస్టర్ గారు వచ్చారు. ఏంటంటే అంటే ఏం పాస్టర్ గారు అన్ని సరిపోయినాయి, లక్ష సరిపోయినాయి, తక్కువ చెప్పండి పంపిద్దాం అన్నాడంట.
పంపించేది ఏంటండి, నాకు చెప్పండి, తక్కువ అయితే పంపిద్దాం. వెంటనే పాస్టర్ గారు ఈ డాయర్ తీసి, ఏమన్నా ఉన్నాయన్నా అయ్యో ఈ డాయర్లు ఎప్పుడు డబ్బులు ఉంటుంది కాక తీసి, ఏమండి ఒక 10 లక్షలు ఆయన ఇచ్చిన డబ్బులు, ఈయన ఇచ్చిన డబ్బులు, ఈ రెండింటిని తీసుకొని ఎవరి వాళ్ళు తీసి, ఏమండి అయ్యా మీరు ఇచ్చిన డబ్బులు ఇవి, మీరు కానుకలని, ఇవి కానుకలు కాదు, హెచ్చింపగలిగిన ఏమండి మీ యొక్క పనితనం అని జ్ఞాపకం చేస్తూ తీసుకెళ్ళిపోండి అయ్యా, మీ రూపాయి మీరు ఇచ్చిన ధనంలో దేన్ని కూడా ₹1 కూడా నేను ఖర్చు పెట్టలేదు, ఇదిగో నీ 10 లక్షలు, ఇదిగో నువ్వు ఇచ్చిన దానం తీసుకొని వెళ్ళిపోయినట్టు. అదే భాష గారు, మేము హృదయపూర్వకంగా ఇస్తే మీరు హృదయపూర్వకంగా ఇవ్వలేదు, వాడెంత ఇచ్చాడని వీడు ఎంత ఇచ్చాడని నువ్వు పోటీల తత్వంతో ఇచ్చారు, కానీ దేవుని పని జరగాలని కాదు. అక్కడ మీ నామము హెచ్చింపబడుతుంది, కానీ దేవుని నామం ఎక్కడ కూడా హెచ్చింపబడట్లేదు. సమాధానం లేకుండా నీ అర్పణ తీసుకొచ్చి ఏమండి ఎంత వేసినా బూడిదలో పోసిన పన్నీరే తప్ప ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమండి దేవాలయంలోనికి వెళ్ళి వారు కానుకలు అర్పిస్తున్న సమయంలో అందరూ చాలా ఎక్కువ వేస్తే ఒక దీన పేదరాలు మాత్రం ఒక 2 కాసులు వేసింది. ఏమన్నా అప్పుడే వెంటనే ఏమన్నాడంట, ఈ మందిరంలో ఈ కానుకలు వేసిన వారిలో అందరికంటే శ్రేష్టమైనది ఘనమైనది ఎవరంటే ఆ 2 కాసులు వేసిన ఆ పేద పేదవరాలు. హల్లెలూయా. ఆ పేద పేదరాలు ఆ వేసిన కానుక చాలా గొప్పది, దేవునికి చాలా ఇష్టమైన కానుక. మీరు లక్షలు వేసిన కోట్లు కొమ్మరించిన సమాధానం లేకుండా ₹1 దేవుని సన్నిధికి వచ్చినా అది వ్యర్థమైనదే అని చెప్పి దైవజనుడు గట్టిగా మాట్లాడి దేవుని వాక్యాన్ని ప్రకటన చేసి వారి ఇరువురిని సమాధానపరిచి ఒకరినొకరు క్షమించుకొని, బ్రదరు ఈ రోజు నుంచి మనం ఐక్యతతో దేవుని సన్నిధిలో పని చేద్దాం, మన సమాధానం చేత పని చేద్దాం, ఈ అర్పణలు కోపతాపాలతో కాదు హృదయపూర్వకంగా విద్దామని ఏమండి ఆ దైవజనునికి నమ్మకంగా వారు ఇచ్చి సమాధాన పడివేలే. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధానం లేకుండా నువ్వు ఏ అర్పణ అర్పించినా ఏమండి ఎవరు ఏది చేసినా, ఇప్పుడు పచ్చల సీజన్ వస్తుంది, ఒకరి మించి ఒకరు పచ్చలు పెడతా ఉంటారు. ఏమండి ఆమె ఏం పచ్చడి పెట్టిందని ఏమని కనుక్కొని మళ్ళీ పాస్టర్ గారికి పెడుతున్నారా, ఎవరన్నా పాస్టర్ గారికి పెడతారా మంచిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుప్పులు విప్పుతున్నారు, మీరు మీ సొంత గుప్పులు విప్పుతున్నారా? మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. ఆమె చెప్పండి ఒకసారి. మీరు రోజు వండుకునే అన్నంలో ఒక గుప్పెడు బియ్యం తీయండి, అది దేవుని సన్నిధికి దైవ సేవకులు ఏ పని చేయరు, మీ కొరకు ప్రార్థన చేయడమే వారి పని. ఏమండి అర్థమవుతుందా? వారు పోషింపబడాలి, పోషింపబడాలి. కాబట్టి మీరిచ్చే గుప్పెళ్ళు మీరు అనుకోవాలి, ఈ రోజు నేను గుప్పెడు తీపోతామో ఆ పాస్టర్ గారు ఏంటంటారు ఈరోజు అని ఆలోచన రావాలా. మేము ప్లేట్లు పెట్టుకుమ్మలు తినేయకూడదు. వండే ముందు ఏం చేయాలా, కడిగి ఎసరు పెట్టే ముందు ఏం చేయాలా, ఒక గుప్పెడు బియ్యం తీసి ఏం చేయాలా, ఇది నా దైవజనునికి, ఇది నా దేవుని సన్నిధిలోనికి అని నువ్వేం చేయాలా, ఎప్పుడు కూడా నీ గుప్పెని అక్కడ పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు పెట్టి ఏదైనా చేయాలా. ఏమండి దేవుని కృపను బట్టి ప్రభు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సంఘం అంటే ఏదో ఇక్కడికి వచ్చి ఏయో డబ్బాలు కొట్టుకోవాలని కాదు, కానీ మీరు కూడా ప్రభా ఆ సంఘం కన్నా మేము ఇంకా ఎక్కువ చెయ్యాలని ఒక ఆదర్శంగా తీసుకుంటారని ఒక ఆలోచన. మా వాళ్ళు ఏవి తెచ్చుకున్నా, ఏమండి ఏ సరుకులు తెచ్చుకున్నా, సబ్బు తెచ్చుకున్నా, షాంపూ తెచ్చుకున్నా, సోపు తెచ్చుకున్నా, అన్నిటిలో కూడా వారి వంతుగా వారు అన్నిటిలోని దశంభాగాలు తీసి ఏమంటే దైవజనునికి పంపించి మమ్మల్ని పోషిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. మా సంఘం అంత పోషింపబట్టి మేము ఇంత విస్తారంగా దీవించబడ్డాం. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూడా అలా చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు ఇంకా అలా చేయకపోతే మీకు మంచి ఆలోచన కలిగింపజేసి మీ ద్వారా మీ సంఘము బలపరచబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పిల్లలు చూడాలంటే సమాధాన పడిన వ్యక్తులపై ఉండాలి. ఆ అర్పణ విడిచిపెట్టేసి ఏం చేయాలంట, మొదట వెళ్ళిపోయి సమాధాన పడి ఏం చేయాలంట, ఈ కుటుంబంతో నువ్వు కలిసి ఉన్నాను. ఒకరోజు మా అమ్మగారు మా నాయనమ్మ గారికి ఒక చిన్న 2 మాటలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. అయితే నేను ఒక మాట చెప్పిన మా అమ్మగారికి, నువ్వు ఇప్పుడు బల్లారాధనలో చేవేస్తావు కదా, పారిశుద్ధి కార్యక్రమం చేస్తావు కదా, సమాధాన పడుతున్నావు అంటే, ఎందుకు సమాధాన పడాలా, ఆ అట్టంది ఎట్లా ఏదంటే నేను అన్నాను, మొదట నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయి సమాధాన పడమని ఏమండి కొన్ని మాటలు చెప్పిన వెంటనే వెళ్ళి సమాధానం పడిన వెంటనే అసలు చెప్పలేని ప్రేమ ఒకళ్ళొకరు ఏడ్చుకొని ఏమండి సమాధానం పడిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. సమాధానం ఉండాలండి. సమాధానం లేకపోతే ఏమండి ఏ కార్యక్రమాలు జరగడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దేవుని వాక్యం చెప్పబడుతుంది. పిల్లలు చూడాలన్నా ఏం చేయాలంటే సమాధాన పడాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నా మాటను ముగిస్తాను చూడండి. 147వ కీర్తన 14వ చరణంలో దేవుని వాక్యం చెప్తా ఉన్నది. 147వ కీర్తన 14వ చరణం.
నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మంచి గోధుమలతో ప్రభు ఏం చేస్తాడంట? నిన్ను తృప్తిపరిచేవాడిగా చేస్తాడు. దేవుడి వాక్యం చెప్పబడతా ఉంది, నీ పనులన్నీ సఫలమవ్వాలంటే కూడా నువ్వేం చేయాలంట? సమాధాన పడి ఉండాలి. ఏమండి 8ంటికని పని చేస్తే తీరా నువ్వు ఏమండి అప్పుడు లేచి అప్పుడు బ్రష్ చేసి 10ంటికి పోతే నీకు పని ఇస్తారా? ఏమంటాడు యజమానుడు? తిరిగి ఎట్టు పట్టుకొని వచ్చావో అట్టే వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ పనుల విషయంలో కూడా సమాధానం కలిగి ఉండాలి. నీ యజమానితో ఏది పడితే అలా మాట్లాడకూడదు, ఎట్ట పడితే అట్ట మాట్లాడకూడదు. వాడదేక తర్వాత నీకు ఆ నెల వరకు చేసి 2వ నెల మానుకోవాలి అంటాడు. ఏమండి మంచి గోధుమలతో ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంట? మనల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనం చేసే పనులన్నింటిలో కూడా మన తోటి వారితో మనందరితో కూడా సమాధాన పడే వ్యక్తులమై ఉండాలి. అలా ఉండకపోతే నీ జీవితంలో కొన్ని అనర్థాలు ఎదురు చూడాల్సి వస్తుంది, కొన్ని విపత్తులు ఎదురు చూడాల్సి వస్తుంది. హల్లెలూయా చెప్పండి మీకు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకొని సమాధానం. ఈ రాత్రి కలశంలో ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో ప్రభు చెప్తున్న ఒక శ్రేష్టమైన విషయం, నీ జీవితంలో సమాధానం ఉన్నదా? నువ్వు సమాధానం కలిగి జీవిస్తున్నావా? నీ తోటి వారితో సమాధానం ఉంటుందా? నువ్వు తినే ఆహారంలో నువ్వు సమాధాన పరచబడి తింటున్నావా? నీ చేతి పనిలో నువ్వు సమాధాన పడి చేతి పనిలో నువ్వు సమాధానంగా ముందుకెళ్తున్నావా? దేవుని వాక్యం చెప్పబడుతుంది ఈ రాత్రి కాల సమయంలో, రేపు జరగబోతున్న సభల నిమిత్తమై ఈ రోజు నుండే నీ తోటి వారితో ఏం చేయాలంట? సమాధాన పడాలి. సమాధాన పడి వారిని పిలిస్తే వారు ఇంకొక ముగ్గురిని అలా వేల మంది ఏమండి రేపు హాజరు కాబోతున్నారు. ఆమె చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఆ సమాధానం ఇంకా ఏం చేస్తుంది తెలుసా? ఆ సమాధానం, అయ్యో పిలిచింది కదా, సరే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటుంది, ఓ పప్పు, ఉప్పు, కారమో, పసుపు ఏదో ఒకటి వారి ద్వారా నుంచి కూడా ఒక సహాయం కలుగుతుంది. సమాధానం పడడం వల్ల ఎన్ని మేలు కలుగుతాయో ఆమె చెప్పండి ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా. సమాధాన పరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా పిలువబడతారని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న నీలో ఇంకా ఎవరితో కలహము కలదని, ఇంకా దేవునితో విరోధముగా ఉంటున్నావేమో, దేవుని సన్నిధికి సమాధాన పడి రాలేకపోతున్నావేమో, నీతోనే ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతూ నిన్ను సమాధాన పరచాలని, నీవు దేవుని బిడ్డగా మార్చబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఇంకా మనలో ఏదైనా సమాధానం లేకపోతే ప్రభుని అడిగి, నాకు సమాధానం కలిగిన హృదయాన్ని ఇవ్వు ప్రభువా, నాకు సమాధానం కలిగిన మనసునివ్వు ప్రభువా, నాకు సమాధానం కలిగిన ఆ కృపనివ్వు ప్రభువా అని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం.